వెల్కమ్ టు కర్నూల్ జెస్సీ ఛానల్. అందరికీ నమస్కారం. స్వాతంత్ర పోరాటంలో మహాధైర్యవంతుడిగా, దేశభక్తుడిగా నిలిచిన యోధుడు భగత్ సింగ్. స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను అర్పించిన ఈ మహానాయకుడి కథ ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిందే. భగత్ సింగ్ గారు 1907 సంవత్సరం సెప్టెంబర్ 28న పంజాబ్లోని బంగా జారన్వాలా తహసీల్ ఫైసలాబాద్ జిల్లా లాల్పూర్ జిల్లాలో జన్మించారు. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి గారు. ఆయన కుటుంబం దేశభక్తితో నిండి ఉండేది. చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ గారు బ్రిటిష్ దౌర్జన్యాన్ని చూసి కోపంతో ఎదిగారు. బ్రిటిష్ సంస్థల పాఠశాలలో చదివించడం భగత్ సింగ్ తాతకు నచ్చకపోవడంతో పాఠశాలకు వెళ్ళలేదు. బదులుగా ఆర్య సామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్ సింగ్ను అతని తండ్రి చేర్పించాడు. 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి భగత్ సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్ సింగ్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, దుస్తులను తగలబెట్టి గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజీలో విద్యను అభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను ఇల్లు విడిచి పారిపోయి భారత యువజన సంఘంలో చేరాడు. లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద హింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజపత్ రాయ్ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనను కల్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్ను హతమార్చడానికి విప్లవకారులతో అతను చేతులు కలిపి స్కాట్ను గుర్తించిన జైపాల్ అతన్ని కాల్చమంటూ భగత్ సింగ్కు సంకేతాలు ఇచ్చాడు. అయితే పొరపాటుగా డిఎస్పీ జేపీ సాండర్స్ కనిపించినప్పుడు భగత్ సింగ్కు జైపాల్ సంకేతం ఇచ్చాడు. ఫలితంగా స్కాట్స్కు బదులుగా సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంటపడకుండా ఉండటానికి భగత్ సింగ్ లాహోర్ పారిపోయాడు. గుర్తుపట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు భగత్ సింగ్ పాల్పడ్డాడు. తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో బాంబు విసిరాడు. కానీ ఎవరినీ గాయపరచకుండా ధ్వని మాత్రమే చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. ఆ తర్వాత భగత్ సింగ్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. కోర్టులో కూడా ఆయన ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడాడు. భారత స్వాతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీలి విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షాహిద్ భగత్ సింగ్గా కొనియాడుతున్నాడు. చివరికి 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీసి చంపారు. భగత్ సింగ్ మరణించినా ఇంకా జీవించి ఉన్నట్టే. ఆయన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇంకా లక్షలాది మంది హృదయాల్లో వినిపిస్తుంది. ఆయన త్యాగం వల్లే మనకు ఈరోజు స్వేచ్ఛ లభించింది. భగత్ సింగ్ గారి జీవితం మనందరికీ ఆదర్శం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.